తిరుపతి చరిత్రకు ఆనవాలుగా ఉన్న హాతీరాంజి మఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి అంగీకరించమని, మరమ్మతులు చేసి మఠాన్ని సజీవంగా ఉంచేలా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టాలని టీడీపీ నాయకులు కోరారు. తిరుపతి గాంధీ రోడ్డులోని పురాతన హాతీరాంజి మఠాన్ని తొలగించాలన్న అధికారుల నిర్ణయంపై స్థానిక టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, ఊకా విజయ్ కుమార్, 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ మండిపడ్డారు. మఠం పరిధిలోని దుకాణాలను పరిశీలించారు. మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమైన అత్యంత పురాతనమైన హాతీరాంజి మఠాన్ని కూల్చివేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని వారు తెలిపారు. మఠం భవనానికి మరమ్మతులు చేసి కొనసాగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ ఒక వారం రోజుల నుంచి హాతీరాంజి మఠం ఏదో డ్యామేజ్ అయింది బిల్డింగు, దీన్ని డిస్మాండిల్ చేయాలని చెప్పేసి ఎవరో పిటిషన్ పెట్టడం, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏదో ఆర్డర్స్ రావడం, మున్సిపల్ ఇంజనీర్లు, కమిషనరు అందరూ వచ్చి ఇక్కడికి విజిట్ చేసి, మా రాజకీయ నాయకులు కూడా కొంతమంది వచ్చారు, అంత విజిట్ చేశారు. నాకు కూడా చెప్పారు ఎప్పటి నుంచో, కానీ వాళ్ళు వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నాను, తిరుపతి స్థానికుడిగా, ఇక్కడే పుట్టి పెరిగిన వాడిగా, ఈ ఊర్లో ఉన్న హెరిటేజ్ బిల్డింగుల్లో ఇది ఒకటి. టీటీడీని బోర్డు అనేది రాకముందు టీటీడీ మొత్తాన్ని హాతీరాంజి మఠమే మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పాత చరిత్ర కలిగినటువంటి సత్రం ఇది. ఇటువంటి సత్రం ఇప్పుడు మేము చూసాం. దీంట్లో పెద్ద డ్యామేజ్ నాకేం పెద్ద అనిపించటం లేదు. ఏదో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, స్ట్రెంగ్తన్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ నాకు నిన్న విచారిస్తే కొంతమంది ఏదో అన్నారంట, కార్పొరేషన్లో కొంచెం డబ్బులు లేవు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ సాకులు చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. నేను ఒక్కటి కోరుతున్నా, ఈరోజు కూడా కోరుతున్నాను, ఈ డ్యామేజ్లన్నీ కూడా నేను దగ్గరుండి ఇక్కడున్న షాపుల వాళ్ళ ద్వారానే ఫండ్ వసూలు చేసి స్ట్రెంగ్తన్ చేపిస్తా. కానీ దానికి చేయించిన దానికి కాను వాళ్ళకు ఒక 25 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇవ్వండి. ఎవ్వరి డబ్బు అవసరం లేదు, ఏ కార్పొరేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవ్వరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ షాపుల వాళ్ళే వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని స్ట్రెంగ్తన్ చేపిస్తారు. నేనే దగ్గరుండి చేపిస్తాను. చేయించిన తర్వాత గవర్నమెంట్ పంపిస్తుందో, కార్పొరేషన్ పంపిస్తుందో, R&B వాళ్ళు వస్తారో, ఎవరినైనా చెక్ చేసుకోమని చెప్పండి. 50 ఏళ్ళు చెక్కు చెదరదు అన్న గ్యారంటీ వచ్చేలాగా చేయించే పూచి నేను తీసుకుంటా. దీన్ని కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఈ ఊరు వాళ్ళం, ఈ ఊర్లో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పటికే చాలా వరకు లేకుండా చేసేసారు. ఇప్పటికే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ పెట్టుకొని ప్రపంచంలో ఏ దేశంలో కూడా మీరు బాగా చూస్తున్నారు, ఎక్కడైనా కూడా పాత బిల్డింగులు అంటే గుర్తులు, అవి మన పాత గుర్తులు, మన రాబోయే తరం వాళ్ళకి ఇది హాతీరాంజి మఠం ఆ కాలంలో కట్టారు అని చెప్పుకోవడానికి పాత గుర్తులు. అటువంటివి చెడిపోయాలా, కొత్త కాంప్లెక్స్లు కట్టాలా, కొత్త షాపింగ్లు కట్టాలా? నాకైతే ఒకటే అనిపిస్తూ ఉంది, ఇక్కడ ఉన్న వుడ్ చూస్తూ ఉంటే, ఈడున్న టేక్ అయితేనేమి, రెడ్ శాండిల్ అయితేనేమి, దాన్ని దొబ్బేయడం కోసం కొంతమంది ప్లాన్ చేస్తున్నట్టుగా మాకు అనుమానం వస్తూ ఉంది. దీన్ని కొట్టడం ఏంటండి? ఇటువంటి బిల్డింగ్ అండి ఇది. ప్రాణం పోయినా సరే దీని మీద చేయి పెట్టించే ప్రసక్తే లేదు. దానికోసం ఎంతవరకైనా తెగిస్తాం. తిరుపతి అంతా ఒకటి చేసి దీని ముందు పడుకుంటాం. కావాలంటే దీన్ని కొట్టే ప్రసక్తి లేదు. ఇంకొక 1000 ఏళ్ళైనా కూడా ఇది ఇలాగే ఉండి తీరాలా. దానికోసం మా పార్టీ తరఫు నుంచి ఎంత చేయాలో, ఏం చేయాలో మేము చేస్తామని చెప్పేసి పక్కా హామీ ఇస్తున్నాం. స్వామి బావాజీ గారితో దయాలడిన పవిత్రమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఇది. ఈరోజు ఈ నాయకులందరూ వచ్చి మాకు చెబుతున్న ధైర్యం చూస్తుంటే ఇక్కడున్న వ్యాపారస్తుల్లో కూడా చాలా మనోధైర్యం కలిగింది. వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది వాస్తవంగా కూడా హెరిటేజ్ బిల్డింగ్, ఇది పురాతనమైన బిల్డింగ్. దీన్ని భావితరాలకు చూపించాల్సిన అవసరం వెంకటేశ్వర స్వామికి ఆనవాళ్ళు కానీ, బావాజీ గారి ఆనవాళ్ళు కానీ భావితరాలకి చెప్పాల్సిన ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇవ్వము. ఈ బిల్డింగ్ అందరూ కూడా, స్థానికులందరూ కూడా దీన్ని కాపాడుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం అనే విషయానికి చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా దాదాపుగా 500 కుటుంబాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. వాళ్ళందరూ కూడా ఈ హెరిటేజ్ బిల్డింగ్ నిలబడిందా వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి, ఈ హెరిటేజ్ బిల్డింగ్ జోలికి పోయినారా వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తమవుతాయి. కాబట్టి ఈ ఒకదానికి ఉన్న ఈ లింక్ని వీళ్ళందరూ కూడా కాపాడాలని చేస్తున్న ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా వీళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.